హాయ్ అండి. చూడండి ఈరోజు మా మొక్కజొన్న పట్టడానికి కంకి మిషన్ వచ్చింది. ఈ మొక్కజొన్న ఇరిచిన కాంచి ఒక వాన కూడా పడ్డది. వాన పడేసరికనే మళ్ళీ కంకి ఎండాలన్నట్టుగా, ఎండకపోతే గింజలు ఖరాబ్ అవుతాయి. అంత మళ్ళీ కంకి మంచిగా రాదు, బెండంతా నుజు నుజు అవుతుంది అన్నట్టుగా వాటిని మంచిగా ఎండనిచ్చినాం. ఎండనిచ్చి ఒక 3 రోజులు మేము కుప్పపోసినాం కదా, ఆ కంకి ఈరోజు పట్టేది. ఈ మిషన్ వాళ్ళు 2-3 రోజుల కాంచి ఫోన్ చేయంగా ఈరోజు వచ్చిర్రు. వీళ్ళది ఇక్కడ మా ఊరు కూడా కాదు, వేరే ఊరు నుండి వచ్చిర్రు. మళ్ళీ ఎందుకంటే మళ్ళీ వర్షాలు వచ్చేటట్టున్నాయి కదా, అందుకోసమని మళ్ళీ వర్షాలు వస్తే మళ్ళీ కంకి ఖరాబ్ అవుద్ది, మళ్ళీ లేని ఇబ్బంది అవుద్ది అన్నట్టుగా వాళ్ళను ఊకే ఫోన్ చేసి వాళ్ళను బతిమలాడంగా వచ్చిర్రు. వచ్చినాక మళ్ళీ వాళ్ళతో పాటు ఇక కంకి పట్టిద్దామని పట్టిస్తాము. చూడండి ఇక్కడ ఈ కంకి మిషన్ అయితే వచ్చింది, కానీ వాళ్ళు కూడా అన్నం తిన్నారు. వేరే కాడ పట్టి వచ్చిరంట, వేరే చోట. అక్కడ పట్టి వచ్చినాక వాళ్ళు అన్నం తిని స్టార్ట్ చేసిర్రు మిషన్ని. స్టార్ట్ చేసినాక ఇది వాళ్ళు ఎట్లా అంటే పొద్దున్న దాకా పడతారు ఇంకా కంకి ఆ డబ్బాలతోని. ఇంత ఎండ కొట్టినా సరే మధ్యాహ్నం టైంలో కూడా పడుతూనే ఉంటారు, ఎండనక నీడనక. అట్లా అయితేనే మరి కంకులన్నీ అయితే చేనులు తొందరగా అయిపోతాయి. లేకుంటే ఎండ కొడుతుందని గంటల తరబడి నీడ కూర్చుండి అట్లా చేస్తారు, అవి కానే కావు. పాపం వాళ్ళు ఇంత ఎండలో కూడా ఇప్పుడు మాకు పట్టేటప్పుడు టైం 7 అవుతుంది పొద్దున్న, కానీ వాళ్ళు మళ్ళీ వేరే కాడికి పట్టపోవాలి కదా ఆ మిషన్తోని. ఎంత ఎండ కొట్టినా ఎండలు కూడా పడుతూనే ఉంటారు. పాపం వాళ్ళ కష్టం అంటే ఇంక అది చెప్పలేనంత కష్టం అది. అయినా సరే వాళ్ళు చేస్తూనే ఉంటారు. మిషన్ చూడండి, అంతకుముందేమో పొట్టు లేకుండా ఇరిచి ఎండేసి మిషన్లో పట్టేటోళ్ళం. ఇప్పుడేమో పొట్టుతోనే ఇరిచిన మిషన్ వచ్చింది. చాలా కూళ్ళు తక్కువ అవుతాయి ఇరిచేటప్పుడు. అప్పుడు పొట్టు లేకుండా ఇరిచేసరికి కూళ్ళు ఎక్కువ అవడు, మళ్ళా కంకెండు అట్లా కొంచెం ఇబ్బంది అయ్యేది. ఇప్పుడైతే ఇట్లా పొట్టుతో ఇరిచి ఇట్లా మిషన్తో పోతే అయిపోతుంది. చూడండి ఇట్లా చాలా మిషన్లు వచ్చినాయి ఇప్పుడు, మన కొరుకోత మిషన్లు, కంకి పట్టే మిషన్లు. ఇట్లా మిషన్ రావడం వల్ల కూడా రైతులకు కొంచెం పని తక్కువైంది. కూలీలకు కూడా పని దొరకక హైదరాబాద్ కానీ సిటీలో కానీ పని చేసుకోవడానికి వెళ్తాను. ఇక్కడ ఇట్లా మిషన్లు వచ్చినాక వాళ్ళ కూలీలకు పని కూడా తక్కువ ఉంటుంది కదా, వాళ్ళు కూడా ఎండ పని చేయలేక కూడా నీడ పోతారు హైదరాబాద్ సిటీలలో, ఏదో వర్క్ చేసుకొని బతకొచ్చని. చూడండి ఈ రాశి మొత్తం వాళ్ళు ఒక గంటల కథం చేసిర్రు అనుకోండి. ఇంకా తొందరగా అంతమంది ఉన్నారు కదా, అంతమంది ఎత్తంటే 2 పోసిరు. ఇక్కడ ఏమంటే జొన్నలు ఒకవేళ ట్రాక్టర్ కంటే ఎక్కువైతే ఏమో బస్తాలలో ఎత్తుదాం అన్నట్టుగా తెచ్చినాం. జొన్నలన్నీ మళ్ళీ ట్రాక్టర్లకు ఎక్కువైతాయి అన్నట్టుగా చూస్తాము. ఎట్లా అవి మళ్ళీ ఎక్కువైతే అటు లోడ్ కాదు, ఇటు ట్రాక్టర్ కాదు, ఏం చేయాలి వీటిని అన్నట్టుగా బస్తాలు తెద్దాంలే అని నేను పోయి బస్తాలు తెచ్చిన. బస్తాలు తెచ్చినాక ఈ సగం లోడ్ అయినాక ఆ బస్తాలలో నింపి మళ్ళీ ముందుకేస్తాను వాళ్ళు. అట్లా ఎత్తనే ఈ జొన్నలు పడతాయి అన్నట్టుగా తెచ్చినాము. ఇది చూడండి వెనక బెండ్లు. అంతకుముందేమో మా ఏరియా మిషన్ పడితేనేమో మేము ఇంటోళ్ళమే బెండ్లను ఇట్లా వెనకకు తోసేది. పాపం వీళ్ళు అక్కడ నుంచి వచ్చిర్రు, వాళ్ళే బెండ్లు తీస్తాండ్రు, వాళ్ళే ఏదైనా కంకి మిస్ అయితే మళ్ళీ తీసి మిషన్లు ఎత్తాండ్రు, వాళ్ళే కంకి అన్నీ వాళ్ళే చేస్తాండ్రు. ఇట్లా ఎకరాన 2200 అట ఇట్లా పట్టిన వాళ్ళకి. వాళ్ళు ఎన్ని ఎకరాలు పడితే వాళ్ళ కూలి గిట్టుద్దో మరి వాళ్ళు లెక్క చేసుకుంటారు కదా. చూడండి నేను చెప్పిన కదా, ట్రాక్టర్ లోడ్కి ఎక్కువైతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ లోడ్ కాదు ఇటు సగం కాదన్నట్టు. అందుకోసమని బస్తాలలో నింపి ఇట్లా పైన ఎత్తాను. మా చిలక చాలా దూరం ఉంది కదా, మళ్ళీ రావాలంటే ఇబ్బంది అవుద్ది అన్నట్టుగా బస్తాలలో ఇట్లా జొన్నలు బట్టి అట్లా ముందుకు మంచిగా సెట్ చేసి పెడతాను. మా కన్నయ్య ఇద్దరు వాళ్ళ డాడీ ఇద్దరు చేస్తారు. పిల్లలకు స్కూల్ లేనప్పుడు, కాలేజీ లేనప్పుడు ఇట్లా అప్పుడప్పుడు మాకు చేను దగ్గర పని ఉంటే కూడా తీసుకొస్తాము. ఇక్కడ జొన్నల పట్టుడు అయిపోతుంది, ఇక కొన్నే ఉన్నాయి. ఈ లోడ్ మొత్తం అయిపోయాక ఆ కంకి అంత కంకిని 1 గంట సేపట్లోనే కంప్లీట్గా చేసిండ్రు వాళ్ళు. చూడండి మనం రైతులం ఏ పని చేసినా మాకు మాత్రం ఏ సరుకు వచ్చినా వర్షం మాత్రం కంపల్సరీ వస్తుంది. జొన్నలు వచ్చినప్పుడైనా వర్షమే, మిరపకాయలు వచ్చినప్పుడైనా వర్షము, పత్తి వచ్చినప్పుడైనా వర్షం, ఏ సరుకు వచ్చినా సరే సరుకు ఇంటికి వచ్చే ముందు వర్షానికి కంపల్సరీ వర్షాలు వస్తానని ఆరాట పడుడు, అటు ఎగురుడు ఇటు ఎగురుడు. ఎంత ఎగిరినా తడుతూనే ఉన్నాయి. చూడండి ఇలా బెండ్లు ఎట్లా వస్తాయో. తను ఆ బెండ్లల్లో కంకి ఏదన్నా ఒకటి మిస్ అయిన కంకిని తీసి అల్లేస్తాడు. అటు ఇటు చేసి ఇక జొన్నల పట్టుడు అయిపోయింది. ఆ జొన్నల పట్టుడు అయిపోయాక అయితే కొంచెం సగము ట్రాక్టర్ ఎండినాక అది ట్రాక్టర్ కొంచెం ముందుకు జరిపిండు, ఎందుకంటే ఆ జొన్నలను ఇట్లా అనాలని. ఇంకా అయిపోలేదు జొన్నల పట్టుడు, ఇంకొంచెం ఉన్నది. మళ్ళీ అవి పట్టడం కోసమని ట్రాక్టర్ ముందుకు అన్నాడు. తను మా బావ కొడుకు, మా బావ వాళ్ళది ట్రాక్టర్ అది. అందుకోసమని తొందరగా వచ్చిండు, మిషన్ వచ్చిందిరా నాన్న అంటే తోలొచ్చిండు. ఆ అబ్బాయి కూడా ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాసి వచ్చిండు. మా దగ్గర పిల్లలు ఏమంటే ఇట్లా స్కూల్ అయిపోయినాక హాలిడేస్లో వస్తే ఇట్లా పేరెంట్స్ కొంచెం సాయం చేస్తారు.
తను చిన్నపిల్లగాడైనా సరే ట్రాక్టర్ లోడును నడుపుతాడు అంతే. ఇంకా మేము పిల్లలకు మాతో పాటు కొన్ని కొన్ని పనులు నేర్చుకోవాలి కదా, మరి కష్టం విలువ వాళ్ళకు కూడా తెలవాలి కదా అన్నట్టు నేనే ఆ బస్తాలు తమ్మునికి లేవట్లేవు రా నాన్న కొంచెంసేపు పడుదురా అంటే ఆయన కూడా ట్రాక్టర్ ఎక్కిండు. ట్రాక్టర్ ఎక్కి వాళ్ళు ముగ్గురు ఆ బస్తాలను పట్టి ఒకవైపు అంటారు. కంకి చూడండి అంత పట్టేసరికి ఎంత పొట్టయిందో. అంతకుముందు మాత్రం చాలా రిస్క్ అయ్యేది, ఇప్పుడు రిస్క్ కావట్లేదు ఏం. ఎందుకంటే మనం పొట్టుతో నేర్చిన కంకి మిషన్లో పడుతుంది కదా, ఏ తలకాయ నొప్పి లేకుండా పని తొందరగా అవుతుంది. ఈ మిషన్లు కనిపెట్టిన వాళ్ళకి హ్యాట్స్ అప్. ఎందుకంటే రైతులకు కొంచెం ఇబ్బంది కాకుండా. చూడండి లాస్ట్కి అయిపోయింది, జొన్నలు ఇంటికి పోతాను. ఇక జొన్నలు ఇంటికి పోయినాక నేనేం చేసిన అంటే నేనేం చేయాలి, ఇక ఖాళీగా ఉండి మళ్ళీ ఇంటికి ఎందుకు పోవాలి, ఇత్తనం పసుపు అయితే ఏరేది ఉంది కదా ఏరదామన్నట్టుగా ఇత్తనం కొమ్ము ఏరుతాను. ఈ ఇత్తనం కొమ్ము అట్లా ఒకటొకటి ఏరాలి. ఆ ఒకటొకటి ఏరాలంటే ఎన్ని బత్తాలు నిండాలా. నేనేమో ఇత్తనం పసుపు ఏరుతానా, ఇక అక్కనేమో ఇరువాలు దున్నినాం ఇవాళ. ఇరువాళ్ళ అక్క నేరమన్న అక్క అవుతుందా ఇవాళ, ఇలా కథం చేయాలా ఆ ఉన్నసార్లు అందుకొచ్చారా. ఇక నువ్వైతేనే కథం చేస్తావని నేను తీసుకొచ్చిన. నేను ఇక ఈ అక్క అయితే కొంచెం అందుకుంటుంది, వెనక ముందైనా సార్లు ఏమైనా ఉన్నా కూడా లేకుండా అందుకుంటుంది అన్నట్టుగా ఇక అక్కని తీసుకొచ్చిన. నేను ఆ ఇరువాళ్ళు ఏరలేను, అందుకోసం నేను ఇక్కడ కూర్చొని ఇత్తనం పసుపు ఏరుతా అంటే అక్క ఏమో ఇరువాళ్ళు ఏరుతుంది. ఇక ఎందుకంటే మళ్ళీ పసుపు ఎండలో పోసినాం అని చెప్పినాం కదా, ఈ పసుపు ఎండకుంటుంటుందని ఆ ఇరువాళ్ళు కూడా అయిపోతే తొందరగా ఉడకబెట్టవచ్చు అని ఇక అక్కని తీసుకొచ్చిన. ఇగో ఇంత చాలా పొడుగు మాది. ఇక్కడ ఇక సాయంత్రం టైం అయింది, నేను ఇత్తనం కొమ్మ ఏరిన, అక్కనేమో సాళ్ళల్లో ఏరింది. ఏరుడు అయిపోయిన తర్వాతకి ఈ బస్తాలన్నీ నేను ఏరిన బస్తాలు మూటగట్టి బండ్లేస్తాను ఇద్దరు. ఎందుకంటే మళ్ళీ పసుపు బరువు ఉంటుంది కదా కొంచెం, ఒక్కరికి లేవయ్యా మూటలు. ఇద్దరిని మళ్ళీ మా చిన్నోడిని స్కూల్ పోయి వచ్చినాక రానా అంటే వచ్చిండు. వచ్చి ఇక బస్తాలు వాళ్ళిద్దరు మూటలు కట్టి బండేస్తారు. చూడండి పొద్దున 6:30కి అట్లా వచ్చినాం చేను దగ్గరికి. ఇప్పుడు 7 అవుతుంది. చూడండి చీకటి అయింది. 7 గంటల వరకు చిలక దగ్గర పని అంతా నిమ్మలంగా చేసుకొని అన్ని బండ్లు వేసుకొని అన్నీ సదురుకొని ఇక నిమ్మలంగా ఇంటికి పోతాము. ఎందుకంటే మనము పని ఈ టైం వరకే చేయాలి, ఆ టైం వరకే చేయాలి, మధ్యాహ్నం పోవాలి పొద్దున పోవాలి అట్లా కాదు కదా. మనకు పని ఉంటే ఓపుకున్నంతసేపు మనం ఇంత అంత అని టైం ఏమనుకోవద్దు, మనకు టైం ఉన్నంతసేపు చేసుకుంటూనే ఉండాలి. చూడండి లాస్ట్కి మాత్రం ఈరోజు మా పని మాత్రం ఇత్తనం పసుపు మొక్కజొన్నల పని అయిపోయింది. బాయ్ మరి.